ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి మేనేజర్ గారు. ఎక్కడున్నారు మేడం? నేను స్టార్ట్ అయ్యాను, ప్రోగ్రామ్ దగ్గరికి వస్తున్నాను. తొందర ఏం లేదు మేడం, నెమ్మదిగానే రండి. మినిస్టర్ గారు ఆర్ట్ గ్యాలరీకి వెళ్తున్నారంట. ఏంటి, ఆర్ట్ గ్యాలరీకా? అవును మేడం, అక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుందంట. మినిస్టర్ గారు అది చూసుకుని 1 గంట లేటుగా మన ప్రోగ్రాంకి వస్తారని మినిస్టర్ గారు పిఏ గారు ఫోన్ చేసి చెప్పారు. ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంటే అక్కడ పిల్లల నేషనల్ కిడ్స్ కాంటెస్ట్ ఎలా జరిపిస్తారు? చెప్పొద్దునా, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా? ఇంకా లేదు వివేక్, మీరెక్కడున్నారు? అది కార్ ట్రబుల్ ఇచ్చింది వదినా, క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నా. పిల్లలు ఎక్కడున్నారు? వాళ్ళు ముందు వ్యాన్లో వెళ్ళిపోయారు వదినా. వెళ్ళిపోయారా? ఏమైంది వదినా, అంతా ఓకేనా? నేను ఇప్పుడే కాల్ చేస్తాను వివేక్. వేరే ఫోన్లో లైవ్ లొకేషన్ ఆన్ చేసి లక్కీ బ్యాగ్లో పెట్టాను. ఆ లొకేషన్ ట్రేస్ చేస్తే పిల్లలు ఎక్కడున్నారో తెలుస్తుంది. ఆర్ట్ గ్యాలరీ ఇటువైపు ఉంటే లొకేషన్ ఇంకో వైపు చూపిస్తుందేంటి? అంటే ఎవరో కావాలని పిల్లల్ని కిడ్నాప్ చేసి ఎత్తుకు వెళ్ళిపోయారా? వివేక్, చెప్పొద్దునా, ఏమైంది? వివేక్, పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఏమంటున్నావు వదినా, పిల్లల్ని కిడ్నాప్ చేశారా? అవును వివేక్, లక్కీ జున్నులు వాళ్లతో వెళ్లే ముందు లక్కీ బ్యాగ్లో నేను లైవ్ లొకేషన్ ఆన్ చేసిన ఫోన్ పెట్టాను. ఆ లొకేషన్ ఆర్ట్ గ్యాలరీ వైపు కాకుండా వేరే వైపు వెళ్తుంది. అది కాక మన ప్రోగ్రాంకి రావాల్సిన మినిస్టర్ ఆర్ట్ గ్యాలరీలో జరుగుతున్న ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నారు అని మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు. మినిస్టర్ ప్రోగ్రాం ఉన్నప్పుడు అసలు ఆర్ట్ గ్యాలరీ వేరే ఈవెంట్కి ఇవ్వరు కదా? అవును వదినా, ఇదంతా చూస్తుంటే మా కార్ ఆగిపోవడం కూడా ఆ కిడ్నాపర్స్ కుట్ర అనిపిస్తోంది. మమ్మల్ని ఆపేసి పిల్లల్ని ఎత్తుకెళ్ళారు. అక్క, వెంటనే ఈ విషయం బావగారికి చెప్దాం. వద్దు జాను, ఈరోజు ఆయన అస్సలు బయటికి రాకూడదు. ఇంట్లో ఎవరికి ఈ విషయం చెప్పకూడదు. నేను లొకేషన్ సెండ్ చేస్తాను, త్వరగా మీరు అక్కడికి వచ్చేయండి. ఓకే వదినా, నువ్వేం కంగారు పడకు, పిల్లలకేమీ కాదు. మాకు లొకేషన్ పంపించు, మేము క్యాబ్లో వెంటనే అక్కడికి వచ్చేస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.